ఒక సూపర్ టాలెంట్ వేస్ట్ అయింది. నమస్తే, వెల్కమ్ టు నివాస్ యూనిక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక సంచలన విషయం గురించి, ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ CEO నుండి పైరసీ రంగాల్లో కింగ్ అని పిలువబడే స్థాయికి ఎదిగాడు. అతడే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. అతని అరెస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కానీ అతని అరెస్ట్ వెనక దాగున్న ఒక అన్నోన్ యాంగిల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంటెలిజెన్స్ ప్లస్ స్కిల్స్. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగించిన ఈ పైరసీ సామ్రాజ్యం వెనుక దాగున్న వ్యక్తి కేవలం ఒక నేరగాడు కాదు, ఒక అత్యంత తెలివైన వ్యక్తి. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి BSc కంప్యూటర్స్ చదివాడు. ఆ తర్వాత ముంబైలో MBA చేశాడు. కంప్యూటర్ నెట్వర్క్లు, వెబ్సైట్ డిజైనింగ్ లో అతనుకున్న నైపుణ్యం చూసి అతని ఫ్రెండ్స్, టీచర్స్ సైతం ఆశ్చర్యపోయేవారట. అండ్ అతను ప్రారంభించిన IT కంపెనీలు కూడా బాగానే నచ్చాయి. దారి తప్పిన ప్రయాణం. మరి ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు దొంగ మార్గం వైపు వెళ్ళాడు? వ్యాపారంలో నష్టం, వ్యక్తిగత ఒత్తిళ్లు, మ్యారేజ్ అండ్ డైవర్స్ ఇవన్నీ కూడా తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని తెలుస్తుంది. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ని మంచి కోసం కాకుండా డబ్బు సంపాదించడం అనే దొంగ మార్గం వైపు మళ్లించడం జరిగింది. కరేబియన్ దీవుల్లో కూర్చొని పోలీసులను పట్టుకోలేరని సవాలు విసిరి తనకున్న లక్షలాది మంది యూజర్లతో కోట్లాది రూపాయల అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. తనకు నెలకు 5 మిలియన్ల యూజర్లు ఉన్నారంటే అతని వెబ్సైట్ ఎంత పకడ్బందీగా నిర్మించబడిందో అర్థమవుతుంది. టెక్నాలజీ మంచి కోసం ఉపయోగిస్తే ద వాట్ ఇఫ్. ఇక్కడే మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇమ్మడి రవి కనుక తన ఇంటెలిజెన్స్ అండ్ టాలెంట్ని మంచి మార్గం కోసం ఉపయోగించి ఉంటే, పైరసీ కోసం హ్యాకింగ్ నేర్చుకునే బదులు అదే నైపుణ్యాన్ని సైబర్ సెక్యూరిటీ కంపెనీకి CEO అయి ఉంటే, పైరసీ సైట్ను మిలియన్ల మందికి చేర్చిన ఆ మార్కెటింగ్ తెలివితేటల్ని దేశానికి ఉపయోగపడే ఒక టెక్నాలజీ స్టార్టప్ కు ఉపయోగించుకుంటే, సినీ పరిశ్రమను నాశనం చేసే బదులు అతనే ఒక OTT కొత్త ప్లాట్ఫామ్ నిర్మించి తక్కువ ధరలకే లీగల్ కంటెంట్ ఇచ్చే ఒక ఇన్నోవేటర్ గా అయ్యుంటే, గుణపాఠం, ది లెసన్. నిజం చెప్పాలంటే రవికి ఒక దేశానికి ఉపయోగపడేటువంటి అన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ వ్యక్తిగత స్వార్థం, అక్రమ సంపాదనకు తన తెలివితేటలను ఉపయోగించడం ద్వారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. ఇమ్మడి రవి అరెస్ట్ కేవలం ఒక నేరగాడి పతనం కాదు, టాలెంట్ను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే ఎంతటి నష్టం జరుగుతుందో చెప్పే ఒక పెద్ద గుణపాఠం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి రవిని ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ లాంటి పనులు ఉపయోగించుకుంటే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నివాస్ యూనిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.